మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోయే కార్యక్రమాలను వేగం చేస్తూ ఉంది. అనేక పారిశ్రామికవేత్తలు క్యూ కట్టి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నారు. వారికి వేగంగా క్లియరెన్స్లు ఇచ్చి సత్వరమైన నిర్మాణం చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం అమలవుతూ ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. వాళ్ళ విశాఖపట్నంలో భారతదేశంలో అత్యధిక డేటా సెంటర్లు 3 డేటా సెంటర్లు వచ్చి ఎన్నో మెగావాట్ల సౌలభ్యంతో కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ఒకవైపు అమరావతిలో ఏఐ సెంటర్లు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు సాధించడం జరిగింది. అన్ని గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. భూములు కేటాయింపు అవుతున్నాయి, క్లియరెన్స్లు ఇస్తూ ఉన్నారు. వారికి రహదారులు ఇచ్చే కార్యక్రమం, నీరు ఇచ్చే కార్యక్రమం కూడా భారతదేశంలో ఎక్కడా లేనన్ని రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేని కొరత ఉంది. వలసలు పోయే పరిస్థితిని నివారించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, మన బిడ్డలకి లక్షలాది మంది బిడ్డలకు ఉపాధి కల్పించే దానికోసం టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఎక్కడే ఉపాధి లభించేలాగా చేసే కార్యక్రమం భారీగా నడుస్తూ ఉంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా హర్షించే పరిస్థితి వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇవాళ మన రాష్ట్రానికి వస్తూ ఉంది. గూగుల్ లాంటి పెద్ద సంస్థ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థలు మనకి ఈ రోజున ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దానికి మించి చేస్తూ ఉంది. ఒకవైపు సూపర్ 6 సక్సెస్ఫుల్గా అమలు చేసాం, ముందుకెళ్తా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చెప్పినవి కంటే చెయ్యనివన్నీ కూడా చేసి చూపిస్తూ ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలు చేసాం ఒకే రోజు. అలాగే శ్రీశక్తి ఇవాళ బస్సుల నిండా మహిళలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. ఆర్టీసీ కూడా లాభాలు పట్టే పరిస్థితి వస్తుంది. ఏదైనా ప్రభుత్వం నిర్ణయం చేస్తే 2 డబల్ పర్పస్ లాగా ముందుకెళ్తూ ఉంది. ఆర్టీసీని లాభాల పందా పట్టించడం, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి వారికి ఆర్థికంగా శక్తివంతులు చేసే కార్యక్రమం అమలవుతుంది. గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇవాళ తల్లికి వందనం, 3, 4, 5 కూడా 15,000 రూపాయలు చొప్పున వాటికి ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ 400 కోట్ల రూపాయలు నిన్నే రిలీజ్ చేయడం జరిగింది. విదేశీ విద్యకి పావలా వడ్డీకి విదేశీ విద్యకి వెళ్ళేదానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రైతుల కోసం 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ ఏం చేయలేదని ప్రతిపక్షాలు దాడి చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఇవాళ వీధులెక్కి పోరాటం చేస్తూ ఉంటున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఏం చేశారు? మెడికల్ కాలేజీ గురించి, పీపీపీ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు అనేక ప్రాజెక్టులు పీపీపీకి ఇచ్చారా లేదా? ఎందుకు ఆగిపోయినాయి మీరు చేసిన నిర్వాహకం వల్ల? మెడికల్ కాలేజీలు అన్నారు, అమ్మోళ్ళలో ఇచ్చా తనుగు చావడానికి జీవో ఇస్తే అయిపోయిందా? భూముల కేటాయింపు కానీ నిధుల కేటాయింపు కానీ లేదు. 7,500 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేటాయింపు చేసిన 1,500 కోట్ల రూపాయలు అది కూడా మీకు పులివెందులకో మరో చోటకు మాత్రమే ఉపయోగించారు. అనేక పునాదుల్లో ఉండిపోయినాయి మెడికల్ కాలేజీలన్నీ. ఇవాళ మేమేదో సాధించాం, మేము పోరాటం చేస్తాం, ఆపేదానికి నువ్వెవడో ఆపడానికి నీ తరం కాదు. పీపీపీ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, సంక్షేమాన్ని అభివృద్ధిని సాధించడం కోసం, వైద్య రంగంలో అభివృద్ధిని సాధించడం కోసం 1000 సీట్లు వస్తాయి. ఇవాళ పీపీపీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం వ్యాధి ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది. పీపీపీ మా కోర్టులు ఆగి ఉన్నాయి, 5 ఏళ్ళు ఆగిపోయినాయి. ఇవాళ రాజమండ్రి జిల్లా కోర్టు ఎగ్జాంపుల్, 5 ఏళ్ళు ముట్టుకోలే, ఇవాళ ఫినిష్ చేస్తూ ఉన్నాం. అలాగే మెడికల్ కాలేజీలు సిబ్బంది నియమించలే, నిధులు ఇవ్వలేదు, కమిషన్లు కొట్టేసిపోయారు. ఇవాళ పీపీపీ ప్రాజెక్ట్ ప్రభుత్వం అదేవిధంగా పెట్టుబడిదారు కలిసి హాస్పిటల్ నిర్వహణ, దానివల్ల 1000 సీట్లు రాబోతున్నాయి. పీజీ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ మనకు పెరగబోతున్నాయి. ఇవాళ వాటిని గమనంలోకి తీసుకోకుండా పీపీపీని వ్యతిరేకిస్తాం. నువ్వెందుకు ఇచ్చావు? గంగవరం ఎందుకు ఇచ్చావు? కృష్ణపట్నం ఎందుకు ఇచ్చావు? అనేక ప్రాజెక్టులకి నువ్వు ఇచ్చావు, మరి నువ్వెందుకు ఇవాళ అడ్డుకుంటా ఉన్నావు? నువ్వు అడ్డుకున్నా ఆగేది కాదు. వెరీ క్లియర్. మెడికల్ కాలేజీని సత్వరమైన అన్ని ప్రాంతాల్లో పూర్తి చేసి
మెడికల్ సీట్లు సాధించుకొని మన రాష్ట్ర బిడ్డల ప్రయోజనాలు కాపాడుతాం. వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తాం. పేదలకు నిరుపేదలకి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ కుటుంబాలకి భారతదేశంలో ఎక్కడా లేదు. 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాలీన వైద్యం చేసుకునే సౌకర్యం మనం కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ మార్చి, అభివృద్ధిని మార్చి, శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల ద్వారా మీరు ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు, ఇంకా మరోసారి తిరస్కరిస్తారు. అది కూడా ఆలోచన చేసుకుని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున అసెంబ్లీలో అనేక విషయాల మీద మేము చర్చిస్తాం. కనీస ఇంగిత జ్ఞానం లేని కొంతమంది వక్ర భాషను చెబుతారు. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కొన్ని సమస్యల మీద రాష్ట్రం ప్రతిపక్షం లేదు. అసెంబ్లీ శాసనసమావేశాలు మొదలయ్యేటప్పటికే నేనేం చెప్పాను, ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష బాధ్యత మేము తీసుకుంటాం. లోటుపాట్లు వెలుగులోకి తెస్తాం, సరి చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యల మీద స్పందించి ప్రభుత్వం పనిచేసేలాగా చూస్తామని చెప్పాం. లోటుపాట్లు ఎత్తి చూపుతామన్నాం. దాపరికాలు ఎక్కర్లా, జీవోలు దాయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు, మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం, మన పరిశ్రమల అభివృద్ధి కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తాం. దానికి వక్ర భాషను చెబుతారు. నేను ఈ మధ్యకాలంలో 2-3 ఇష్యూస్ మీద చేనేత కార్మిక రంగం మీద విషయాలు రైజ్ చేశాం. ఆప్కోకి రావాల్సిన బకాయిలు రిలీజ్ చేయడంలా, ఆప్కో సొసైటీలకు ఇవ్వడంలా ఫలితంగా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ అమలు చేయాలని కోరుతాం, ఒత్తిడి చేస్తాం. ప్రభుత్వమే ఒత్తిడి చేస్తాం. ఆర్థిక శాఖ మీద, మంత్రుల మీద ఒత్తిడి చేస్తాం. అయ్యా డబ్బు రిలీజ్ చేయండి, చేనేత కార్మికులకు డబ్బు రావాలి, వాళ్ళకి పని కల్పించాలని చెబుతాం. అలాగే రాష్ట్ర పరిశ్రమలకి ఉపాధి కల్పించాలి, రాష్ట్ర పరిశ్రమలు కాపాడాలి. ఇవాళ నూలు మిల్లులు కానీ, పంచదార మిల్లులు కానీ అన్నీ దెబ్బతినిపోయినాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అందలే. గత 5 ఏళ్లలో ₹1 రిలీజ్ చేయలే. పెనుభారం రాష్ట్ర ప్రభుత్వమే పడింది. ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అవన్నీ వెలుగులో తెస్తాం. పరిశ్రమలు కాపాడండి, ప్రభుత్వం కాస్త ఏదో సహాయం చేయండి అని చెబుతాం. దానికి వక్ర భాషను చెబుతారు. ఈ మధ్య అసెంబ్లీలో ఒక విషయంలో నేను మాట్లాడా. ఫోర్టిఫైడ్ రైస్ ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే పౌష్టికాహారాన్ని పెంచేది. చౌకతల దుకాణం ద్వారా ఇచ్చే ధాన్యంలో యొక్క పోషకాహారాలు పెంచడం కోసం ఫోర్టిఫైడ్ రైస్ 1% ఫోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేసి ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశం, సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాష్ట్రంలో మిల్లులు ఉన్నాయి. మనకి 14 మిల్లులు ఆ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్ లేకుండా ఎక్కడో పంజాబ్, గుజరాత్, హర్యానా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మన దగ్గర ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ అనేక మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వటం లే. మేము అదే అడిగాం. రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇస్తానంటారు, రాష్ట్రంలో ఉపాధి కల్పించాలి కదా అని అడిగాం. అప్పుడు చెప్పాం అధికారులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చినవి చెబుతారు, మంత్రులు ఏం చెబుతారు, మంత్రులు కూడా ఏం చేయలేరు. అధికారులు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారం మంత్రులు చెబుతారు. ఎప్పుడైనా అంతే. ఒక ప్రశ్న వేస్తే అవునండి, కాదండి, లేదండి అంటారు. తర్వాత మళ్ళీ సబ్సిడీకి వెళ్ళినప్పుడు, సప్లిమెంట్కి వెళ్ళినప్పుడు గంటల డిబేట్ జరుగుతుంది. ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, అవునండి, కాదండి, లేదండి అని వస్తుంది. ఇది తరతరాలుగా జరిగే ప్రాసెస్ ఇది, దాంట్లో మార్పు రాదు. దాని మీద మేము అడుగుతాం. నేను అడిగాను, అయ్యమ్మ అధికారులు చెప్పింది చిలక పలకొద్దండి, వాళ్ళు ఏదో చెబుతారు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు, ఇది మంచిది కాదు. మన రాష్ట్రంలో ఉన్నాయి, ఇదిగో డేటా, ఇదిగో స్మాల్ మీడియా ఇండస్ట్రీ, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీకి రాయితీలు ఏమని ఉంది, 10% మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఏమని ఉంది. అది వదిలేసి అది లేదంటారు వాళ్ళు అధికారులు. దాని మీద నిలేశాను. దాన్ని లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు వక్ర భాషని చెప్పి బుచ్చయ్య గారు ఏదో మా పార్టీ మా నాయకులు మాట్లాడే తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తోకల్లాగా. బాధ్యత కలిగిన వాళ్ళం అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షం లేనప్పుడు అనేక సమస్యలు ఎత్తుతాం. నేను గైడ్ చేస్తున్నా, చాలామందిని గైడ్ చేస్తున్నా. యువకులు వచ్చారు, యువతలు వచ్చారు, అమ్మాయిలు చక్కగా వర్కౌట్ చేస్తున్నారు, అబ్బాయిలు వర్కౌట్ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు, మేధావులు వచ్చారు. వాళ్ళని గైడ్ చేస్తున్నాం. హౌ టు ట్యాకిల్ ద ఇష్యూస్, రిజల్ట్ ఎలా తెప్పించుకోవాలి. ఒక చోట ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఒక ప్రాజెక్టు కాలువ మీద పడవలు లేవు, అనేక మంది మరణించారు కాలువలు దాటుతా. దానికి బోర్డు వంతెన కడితే ఆగిపోయింది, 7 ఏళ్ళుగా ఆగి ఉంది. మేము అడిగాం, క్వశ్చన్ వేసాం, సమాధానం రాలా. అసెంబ్లీలో మళ్ళీ స్పీకర్ గారికి లెటర్ పెట్టి దాని మీద వర్కౌట్ చేసాం. ఇవాళ కదిలింది. నీకేం సంబంధం అంటే రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తాం. అనంతపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈస్ట్ గోదావరి కానీ ప్రతి సమస్య మీద మాట్లాడతాం. దాని చేతగానే దద్దములు వక్ర భాష అని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అవగాహనతో ముందుకెళ్తున్నారు. లోకేష్ రాజ్యంలో ఒక
అవగాహన ఉంది రాష్ట్రం మీద, రాష్ట్ర సమస్యల మీద. ఎక్కడికైనా వెళ్తే ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలో వెలుగులోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న చోట ఆయన సమస్యలు అనేక మంది వస్తాయి, ముఖ్యమంత్రి గారు దృష్టికి వస్తాయి. అవన్నీ తీసుకొని ఇద్దరు చర్చించి దాని పరిష్కార వేదిక వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉప్పాళ్ళలో సమస్య కావచ్చు, సముద్ర కోతకు సంబంధించి కావచ్చు, ఎంఎన్ఆర్జీఎస్ వర్క్స్ కావచ్చు, జల మిషన్కి సంబంధించిన కేంద్రంతో ముడిపడిన సమస్యల మీద ఇద్దరు వర్కౌట్ చేస్తున్నారు. ఎట్టా విడగొట్టాలి? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్. నిర్మాణాత్మకం లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు. అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు. ఎందుకు రారు అసెంబ్లీకి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా, ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి చాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా బయటకు గెంటారు. మీరు రారు, మీకు మైకులు ఇస్తాం మాట్లాడినంటే రారు. దాన్ని ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి. మోడీ గారి సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం. అనేక సమస్యల పరిష్కారం దొరుకుతూ ఉంది. విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ సాధించుకోగలిగాం, పోలవరాన్ని 27 కల్లా పూర్తి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అమరావతి వేగంగా పనులు అవుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులన్నీ పట్టాలు ఎక్కించి ముందుకెళ్తా ఉన్నాయి. పరిశ్రమలన్నీ ఏమి చేతగాని దద్దములు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం, నాయకుల మధ్య ఓరి కోసం కొంతమంది ఆవారా వాళ్ళు ఉంటారు. కొన్ని పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. ఆవారా వాళ్ళు చేతగాని దద్దములు వక్ర భాషలు చెప్పి తప్పుదారి పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. మీ ఆడల పప్పులు ఉడకవు నా దగ్గర అని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 100% నేను చెప్పాను, మొదటి రోజు చెప్పాం. ఎప్పుడు ఇవాళే కాదు, 85లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో అనేక సమస్యల మీద ఎత్తేవాడిని. మీరు రికార్డు చూస్తే 4 సంవత్సరాలు దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అనేక సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద ప్రతిదీ ఎత్తేవాడిని, పోరాటం చేసేవాడిని. దాని రిజల్ట్లు వచ్చాయి. అనేక కార్యక్రమాలు అమలు చేయడంలో నేను పాత్ర ఉంది. ప్రతి పార్టీలు 44 సంవత్సరాలు సీనియర్ లీడర్గా నాకు పాత్ర ఉంది. ఇవాళ సమస్యలు ఉన్నాయి, జటిలమైన సమస్యలు ఉన్నాయి. అనేక కాలేజీలు, పాఠశాలల నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసుకోవాలి. అధికారులు అలసత్వం ఉంటుంది. ఎందుకు లభించలేదు? లభించడం ఎలా ఉంటుంది? ఇన్నేళ్ళ అనుభవం పనికి రావాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి కాఫీ టీలు తిని రావడానికి కదా, తాగి రావడానికి కదా. ఉన్న మేధస్సు కానీ, ఉన్న అవగాహన కానీ రాష్ట్రానికి ఉపయోగపడాలి. మీ జర్నలిస్టుల సమస్యలు వస్తాయి, ఎత్తుతాం. జర్నలిస్టుల సమస్యలు వాళ్ళకు ఉన్నాయండి, వాళ్ళ ఇన్సూరెన్స్ ఉందండి, వాళ్ళ ఇళ్ల స్థలాల సమస్యలు ఎత్తుతాం. మాదే తప్పేం లేదు, మీరు ఒక భాగమే, జర్నలిస్టులు ఒక భాగమే. ఎక్కడో సమస్య కాదండి. అక్కడ ఏం జరిగిందంటే మీరు బొండవమ్మ మీరు మాట్లాడింది జనసేన టార్గెట్ చేసి మాట్లాడే వెర్షన్ బయటకు వెళ్ళింది. మీరు ఒక 5 నిమిషాలు ఇది అయ్యాక నేను చూపిస్తాను. అసలు ఏం ప్రొసీడింగ్ జరిగిందో చూపిస్తాను. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా చూపిస్తాను. కొంతమంది ఆవారాలుగా అన్నాను, ఆ పార్టీలు ఈ పార్టీలు కాదు, ఆవారా వాళ్ళు కొంతమంది తయారవుతారు. కనీసం అవగాహన, ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడిన తప్పుడు విధానం. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు బుధాన వేసుకుంటారు. చూస్తున్నారు, పచ్చి బూతులు. ఏదైనా పెడితే పోస్టింగ్ పెడితే బూతులు రోజు మేము భరిస్తూనే ఉన్నాం. ఒక విషయం గురించి మాట్లాడితే, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే బూతులు తిడతారు, పారిశ్రామిక గురించి మాట్లాడితే బూతులు తిడతారు, ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదే, పంటల ఇన్సూరెన్స్ అంటే బూతులు తిడతారు. మద్యం ఏమైపోయిందంటే మాయమైపోయింది. ఇవాళ ఎక్కడ తెలియంది? ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది. వీళ్ళు కుంభకోణాలని మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసే కేసులు పెట్టించుకునే దౌర్భాగ్యం తెచ్చారు. ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే పరిస్థితి తెచ్చారు. ఇవాళ చూశారు, గూగుల్ 87,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి ఇస్తూ ఉంది. విశాఖపట్నానికి, ఒక విశాఖపట్నం డేటా సెంటర్లు 3 సెంటర్లు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని 1,25,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. చిన్న విషయం కాదు కదా. చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, మోడీ గారి మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పెడితే శాంతి సుస్థితులు బాగుంటాయి, లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. ఆ పార్టీ అయినా ఈ పార్టీ లెక్క చేయకుండా పారిశ్రామికలకు ప్రోత్సాహాలు ఇస్తారు, పెట్టుబడులకి డోకా లేకుండా ఉంటుంది అనే లక్ష్యంలో వాళ్ళు వస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం కులాల పేరుతో, మతాల పేరుతో. ఏంటంటే చిత్తూరులో ఈ పార్టీ ప్రెసిడెంట్ ఏంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలేస్తాడా? మళ్ళీ వెంటనే సాక్షిలో తెలుగుదేశంలో తగలేస్తాను హెడ్డింగ్ పెడతావా? వాడిని ఇలా అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడవే? రెచ్చగొడతాం, కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొట్టడం. ఒక మతం
భుజాన్ని వేసుకొని మోస్తారు. మాకు అన్ని మతాలు సమానం, అన్ని జాతులు సమానం, అన్ని ప్రాంతాలు సమానం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా ఏకైక లక్ష్యం. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. పేదవాడికి పట్టిన అన్నం పెట్టడమే మా లక్ష్యం. నిలువు నీడ కల్పించడమే మా లక్ష్యం. ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఇవన్నీ వదిలేసి ప్రతిదానికి వక్ర భాష అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం. ఇవాళ జైలు నుంచి హీరోలట. మద్యం కుంభకోణంలో దోపిడీ చేసి ఆఫ్రికాకి తరలించిన వాడు పెద్ద హీరో, ఊరేగింపులు చేస్తారు. హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళు వాళ్ళకి హీరోలు. దళితుడిని మర్డర్ చేసి ప్యాక్ చేసిన వాడు వాళ్ళకి హీరో. మరి ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐక్యరాజ్యానికి ఎలా పంపిస్తారండి? నిధులు పెట్టినారు కూడా చట్ట ప్రకారం నడుస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళలాగా కక్ష సురక్షిత రాజకీయాలు లేవు. ఎక్కడ తప్పు జరిగితే దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఒక్కొక్కళ్ళు విచారణ ఎదుర్కొంటారు. సంజయ్ కావచ్చు, అనిల్ కావచ్చు, అందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. తప్పించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. దోచుకున్న సొమ్ముతోటి కోర్టుల చుట్టూ తిప్పుతారు. 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీరు అర్థం చేసుకోండి. భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంత వెసులుబాటు రాలే. 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కేసును ముందుకు సాగకుండా చేయగలుగుతున్నాడంటే ఆయన ఎంత మేధావి అర్థం చేసుకోండి. ఎంత దోచుకొని, ఎంత పంచిపెట్టి కేసుల్ని ఆపగలుగుతున్నాడో అర్థం చేసుకోండి. అందువల్ల ఆయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరులోనో నిలబెట్టిన సొమ్మంతా వెదజల్లుతూ ఉన్నాడు కేసుల కోసం. ఇవాడు వస్తుంది, తప్పదు. దోషులు ఏ రోజుకైనా శిక్షణ పడదు. కోర్టులో న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ న్యాయం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మీకు సహకరించట్లేదా సార్? ఏంటి కోర్టులో మనం జోక్యం చేసుకోలేము. కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశం 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయమంది. కేవలం 7 కోట్లు 8 కోట్లకే 17, 12 ఏళ్ళు జైలు శిక్ష అనిపించిన వాళ్ళు ఉన్నారు, హర్యానాలో కానీ బీహార్లో కానీ. మరి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. దాని మీద ఆపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. కానీ న్యాయం ప్రకారం మేము వెళ్తున్నాం. న్యాయం ప్రకారమే కోర్టుల ద్వారానే వెళ్తున్నాం. ఆల్రెడీ వస్తుంది కదా. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే కోర్టులో కొన్నాళ్ళు ఉంచుతారు, బెయిల్ ఇస్తారు, విచారణ జరుగుతుంది. విచారణ సుదీర్ఘంగా. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో న్యాయం ఆలస్యం అవుతుంది. సుదీర్ఘ విచారణ జరుగుతాయి. అది రెక్టిఫై కావాల్సిన ఉంది. లేదో అంటారు సామెత, గెలిచిన వాడేమో ఇంటికి వచ్చి ఏడ్చాడంట, ఓడినాడేమో కోర్టులో ఏడ్చాడంట. అలాగా అన్యాయం జరిగినప్పుడు కొంత లేట్ అవ్వచ్చు, న్యాయం జరుగుతుంది. 100% శిక్షణ పడతారు. సార్, ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేశారు, అన్ని చేశారు, బెయిల్ వచ్చింది. తర్వాత ఐక్యరాజ్య సమితికి కేంద్రంలో ఉన్న పార్టీ ఏ విధంగా పంపిస్తుంది? మాకు తెలుగు ఎంపీలు కావడం లేదా? పార్లమెంటు విషయాల్లో మనం జోక్యం చేసుకోలేము. పార్లమెంటు ప్రొసీడింగ్స్లో వాళ్ళు వెళ్తారు. అసెంబ్లీ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు. అక్కడ జాతీయ రాజకీయాలు వేరేగా ఉంటాయి. మనం డిమాండ్ చేసి మీరు పంపించదు చెప్పలేము. వాళ్ళు చూసుకోవాలి. శిక్ష అమల్లోకి వచ్చేటంత వరకు వాళ్ళని మనం దోషులు అంటానికి వీలు లేదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అందువల్ల కొనసాగినంతకాలం కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరి కర్మాలు అనుభవిస్తారు. బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఒకటి ఆటో కార్మికులు నష్టం జరగలే. నెంబర్ 1 ఎందుకు జరగలేదు చెప్తారు. రూట్ బస్సుల్లో ఎక్కువ వెళ్తారు. డొంక సర్వీసులు చేసేదంతా ఆటో వాళ్ళు. ఇవాళకి డొంక సర్వీసులు ఆటో వాళ్ళు రావాలి కదా. బస్ స్టాండ్కి రావాలి, బస్సుకి ఎక్కాలంటే మళ్ళీ అక్కడ రావాలి కదా. ఆటో వాళ్ళకి పని తగ్గల. కానీ గతంలో కూడా ఆటో కార్మికులకి ఉచిత కొత్తగా ఆటో కొనుక్కోవడానికి బట్టలు ఇచ్చే కార్యక్రమం అమలు చేసాం. మళ్ళీ ఇవాళ 15,000 ఇస్తున్న వాళ్ళ సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో సొంత ఆటో పథకం కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. బ్రహ్మాండం. స్త్రీశక్తి అద్భుతం. వాళ్ళు అడుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా చెబుతున్నారు. 35,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో మనం పెన్షన్లు ఇవ్వగామంటే చిన్న విషయం కాదు. 12 నెలల కాలానికి 35,000 కోట్ల రూపాయలు మనం వాళ్ళకి ఇచ్చాం. ఏం చేయాలి? 10,000 కోట్లు రాత్రి తల్లికి వందనం కింద ఇచ్చాం. ఒక సంవత్సరంలోనే అన్ని పథకాలు అమలు చేసాం. జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోలే. ఒక సంవత్సరం ఎగ్గొట్టి 2 సంవత్సరాలు ఇస్తామని ఒక సంవత్సరం పెట్టేసి ఎగ్గొట్టలే. ఆ ప్రయత్నంలో కూడా ఉంది. ఒకటి ఆర్టీసీ కొత్త బస్సులు కొనాలని, అవి కూడా
రాబోయే రోజుల్లో ఎక్కువగా ఏసీ బస్సులు పెట్టాలని, అలాగే ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని, భారం తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అవి కూడా ఆర్డర్ ఇస్తున్నారు, బస్సులు ఆర్డర్ ఇస్తున్నారు, కొత్త ఆర్డర్లు ఇస్తున్నారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే రాత్రి రావు, ఆకాశం నుంచి ఊడిపడవు. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. మొన్న ఉన్నారు గ్రీన్ ట్యాక్స్ 20,000 15,000 వేసాడు, 3,000 తగ్గించాం. వాళ్ళ మీద కేసులు కడతానంటే కేసులు కట్టొద్దని చెప్పాం. ఇవన్నీ కూడా ఒకటి రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి పొందాలని నడిపి రియల్ ఎస్టేట్ కుదేలవకుండా చూసి, ఎందుకంటే దానిలో కొన్ని లక్షల మంది ఆధారపడి ఉంటారు. ఆర్థిక ప్రగతి అది కూడా ఒక ఆధారంగా వాళ్ళకి రాయితీలు చాలా నాలా ట్యాక్స్ ఎత్తేసాం. అసలు మీరు అర్థం చేసుకోవాల్సిన 6 సూత్రాలు కాదు, అనేక సంస్కరణలు వస్తూ ఉన్నాయి. ఇవాళ భవన నిర్మాణ రంగంలో పెనుమార్పులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ప్రోత్సహించాలని, రియల్ ఎస్టేట్ ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు అనే కళ నెరవేరుతుందనే భావనలో మేము వెళ్తూ ఉన్నాం. సరే, అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి గ్యాప్ పెంచిన ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అవి అనవసరంగా సంబంధం లేని విషయం మన డాక్టర్ గారు ఎత్తారు, దానికి ఈయన రియాక్ట్ అయ్యారు. సమస్యలు వేరు. ఏదైనా అది పరస్పరంగా అవగాహనలో వెళ్ళేది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఒక భాగం, అంతవరకు ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవిస్తాం. ఎవరిని తక్కువ పనిచేసిన నాకు సంబంధించి అందరం మిత్రులే. కులాలు మతాలు తేడాలు లేవు. ఎన్నేళ్ల చరిత్రలో అందరం మిత్రులే, అందరం కలిసే ఉంటాం. ఇవాళ దాని గురించి పెద్దగా మనం డిబేట్ చేసేది కాదు. అది సర్దుకుని వాళ్ళు చూసుకుంటారు అదంతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద నటుడు, బాలకృష్ణ గారు పెద్ద నటుడు, చిరంజీవి గారు పెద్ద నటుడు, వెంకటేష్ గారు అందరూ అన్నదమ్ములాగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. అది జరిగిన సంఘటన, జగన్మోహన్ రెడ్డి చేసి తప్పు మీద జరిగిన సంఘటన. అది దాన్ని అలా చూడండి, కానీ వీళ్ళ మధ్య వైరుధ్యాలు కాదు. అవును కాదు, వాళ్ళందరూ స్నేహితులే, అందరూ కలిసికట్టుగానే ప్రయాణం చేసేవాళ్ళు సినిమా నటులంతా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇండస్ట్రీని హ్యూమిలియేట్ చేసి, ఇన్సల్ట్ చేసి నువ్వెంతలైన పరిస్థితి తెచ్చాడు కనుక ఆ సంఘటన గురించి డిబేట్ కొంచెం వచ్చింది. అది పెద్ద ఇష్యూ కాదు. సుధాకర్ నేను ఒకటే చెబుతున్నా, పిన్నెల్లి సోదరులు మర్డర్లు చేస్తే ఆయన చంకలో ఎక్కించుకున్నాం. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేసి డ్రైవర్ని ప్యాకేజ్ చేస్తే వాడిని నెత్తిని ఎక్కించుకున్నావు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళందరినీ నీ జేబులో పెట్టుకున్నావు. ఇవాళ సుధాకర్ అడిగింది ఏంటి ఆ రోజున? అయ్యా మాకు కనీసం వైద్యం చేస్తాం, మాస్కులు ఇప్పించండి అండి. ఆయన చేసి తప్పేం లేదు. ఆ రోజున అసలు మాస్కులు ఇవ్వాలి, నేను కొనిచ్చాను. ఇక్కడ మన ఏరియా కొన్ని వేల మాస్కులను పీపీ కిట్లు తెప్పించి నేను ఇచ్చాను. మీకు గుర్తుందో లేదు, మరి మీరైనా మర్చిపోయారు. ఆ రోజు కొన్ని వేల కిట్లు, ఫుడ్ బాస్కెట్లు కొన్ని వేల మందికి పంచాం. మాటలు కాదు, చేతల్లో తేవాలి. కూర్చోయి. నిన్ననే మాట్లాడాము, లోకేష్ గారితో మాట్లాడాము, వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంతా నియమంగా అయిపోతున్నాయి. ఒక పోస్టింగ్లని జిల్లా అధికారులు పోస్టింగ్లు అవుతున్నాయి. దాన్ని ఎక్సైజ్ చేస్తున్నారమ్మ. దాన్ని ఎలా చేయాలి, త్వరలో వస్తానన్నారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లను పరిశీలన చేయడం కోసం రాజమండ్రి వస్తానన్నారు లోకేష్ గారు. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. మా పాలిటెక్నిక్ కాలేజీ, ఉమెన్స్ ఐటీఐ, డైటు, జూనియర్ కాలేజీ అన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద రావాలన్నాను. యూనివర్సిటీ పరంగా క్లియర్ చేయబోతున్నాం. అక్కడ కొన్ని ఆక్రమణలు ఉన్నాయి, అన్నీ తీసేసి ఆ లెవెలింగ్ అంతా చేసి శుభ్రం చేసి ఒక కండిషన్ తెస్తాం. త్వరలో నియమం. ఎందుకంటే ఇది 9th షెడ్యూల్లో ప్రాపర్టీస్ సంబంధించిన డిస్ప్యూట్స్ ఇంకా క్లియర్ కాల, అయినా కూడా మనం ముందుకెళ్ళిపోతున్నాం. 9th 10th షెడ్యూల్లో ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యలు కొన్ని అయినాయి, కొన్ని కాలే. అయినా కూడా బడ్జెట్ కేటాయింపు చేసి నియామకాలు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. సార్, ఆరోగ్యశ్రీకి రావాల్సిన నిధులు మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి డైవర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆసుపత్రులన్నీ బంద్ చేస్తున్నాయని ఒక వాదన బయలుదేరింది. అసలు ఎందుకు ఇవ్వలేకపోతే సంబంధం లేదండి. ఆరోగ్యశ్రీకి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చే ఫండ్స్ వేరే వస్తాయి, ఎక్సైజ్లో నుంచి వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్కి, ఆరోగ్యశ్రీకి డైరెక్ట్గా బడ్జెట్లో నుంచి వెళ్తుంది. హాస్పిటల్ వస్తుందమ్మా. 5 ఏళ్ళు రూపాయి అయిపోతే ఏం చేయలే. ఇవాళ రాత్రి మొన్న రిలీజ్ చేస్తూనే ఉన్నాం కదా. బ్లాక్మెయిల్ చేసి ఎవరో చేయలేరు. మేము ఒకటే చెబుతున్నాం, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళకి రిలీజ్ అవుతున్నాయి, ఆరోగ్యశ్రీలు రిలీజ్ అవుతున్నాయి. మరి గతంలో 5 ఏళ్ళు రానప్పుడు మీరు ఏం చేశారు? ఎందుకు రాలే? మీ ఆ పాత బాకీలు తెచ్చడానికి మాకు సరిపోతుంది. ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ అన్నీ కానీ ఎమ్మెల్యేగా మందులు ఇస్తారు మాకు. 5 ఏళ్ళు మందులే ఇలా
ప్రతి నెల మందులు ఇస్తారు. 5 ఏళ్ళు మాకు మందులు ఇవ్వరు, ఒకసారి వచ్చినాయి 5 ఏళ్లలో. సార్ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక రికార్డ్ బ్రేక్ ఏమో కదా సార్, ఇంత భారీ ఎత్తున ఇప్పుడే అవుతుంది. ఇప్పుడు అక్కడికే వస్తున్నా. ఇప్పుడు రాజమండ్రి రూరల్లో ఈ రోజుకి 212 మందికి 2,45,87,796 ఇచ్చాం. ఈరోజు ఒకరోజు 10,07,000 7 వార్డులో కొంతమందికి ఇస్తున్నాం. నిన్న ఒక 12-14 లక్షల రూపాయలు రూరల్ మండలంలో ఇచ్చాం. మొన్న ఒక 10-12 లక్షల రూపాయలు. ఈ నెలలోనే 35,60,000 ఇచ్చాం. ఇదో రికార్డే 35,60,000 వారం రోజుల నియోజకవర్గంలో ఇచ్చాం. ఇంకా ఉన్నాయి అన్ని. ఒకటి ఎవరికి రూపాయి ఖర్చు రానియట్లేదు. పేపర్ వర్క్ కూడా మా ఆఫీసే చేస్తుంది, అది కూడా చెబుతున్నా. పేపర్ వర్క్ కూడా మా ఆఫీస్ చేస్తుంది. చెక్కులు ఇచ్చేటప్పుడు ఆ నాయకులందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో ఇస్తున్నాం. ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా రూపాయి కూడా. ఎవరైనా నాయకులు ఏ పార్టీ ఆ పార్టీ లేదు, కులాలు లేవు, మతం ఎవరు వచ్చినా వాళ్ళ పేదరికాన్ని బట్టి రికమెండ్ చేసి ఇచ్చేస్తున్నాం. మీ ఆఫీస్ ఓకే, కొన్ని ఆఫీసులో కమిషన్ తీసుకున్నారు. నాకు తెలియదు వాళ్ళ గురించి. రకరకాల మనుషులు రకరకాల నా ఆఫీసులో తప్పుంటే చెప్తే నేను ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత రావాల్సిన ఇవ్వట్లేదు గవర్నమెంట్, ఎన్జిఓలు కడుతున్నారు, టీచర్లు, ఇతర వర్గాలు. ఏమయ్యా వినండి, చెట్టున్న బాబు ప్రభుత్వ ఏయ్. పండున్న చెట్టుకి రాయేస్తాం. 5 ఏళ్ళు రూపాయి ఇవ్వకపోతే ఏం మాట్లాడాలి. ఇవాళ మ్యాక్సిమం రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా బిట్లుగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అసలు మిమ్మల్ని బయటకే రానిలేదు కదా ఆ గవర్నమెంట్. మీ సమస్య చెప్పుకోవడానికి విన్నారా? మిమ్మల్ని పిలిచారా? మీరు మాట్లాడారా? మీతో స్వయంగా మాట్లాడారా? మీకు గౌరవించారా? తరిమి కొట్టారు, ఎళ్ళు నింపారు. మరి వీళ్ళు ఏం మాట్లాడతారు నాయకులు? ఓ చెప్తారు, చేస్తున్నాం, అందరినీ గౌరవించుకుంటాం. ఇవాళ 16,600 పోస్టులు భర్తీ చేసాం. 6,000 పోలీసు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం. మళ్ళీ పోలీసులు 11,000 పోస్టులు పిలుస్తున్నాం. మళ్ళీ మళ్ళీ లోకేష్ గారు నిర్ణయం డిసెంబర్కి మళ్ళీ 2వ డిఎస్సీ వేస్తున్నారు. 4,60,000 ఉద్యోగాలు భర్తీ చేసాం. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇప్పుడు వివిధ శాఖల్లో భర్తీ చేసుకుంటూ వెళ్తున్నాం. 4 పోస్టులు 5 పోస్టులు ఖాళీలు ఉన్నాయని భర్తీ చేసుకుంటున్నాం. మీకున్నది నిజమే, మీ ప్రావిడెంట్ ఫండ్లకు సంబంధించిన సమస్యలు అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆర్థిక సర్దుబాటు మాకున్నాయి. ఎంఎన్ఆర్జీ సాగి ఉంది, కేంద్రం నుంచి డబ్బు రావాలి. ఆ నిర్వాహక ఆ మహానుభావుడు చేసిన తప్పు వల్ల వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో చేసిన తప్పులకి డబ్బంతా మిస్లీడ్ చేశారు వాళ్ళు. జలమిషన్ ఆగిపోయింది. ఇవాళ మేము ఎదురు చూస్తున్నాం. మా దగ్గర కూడా పనులు ఆగుతున్నాయి. ఎందుకంటే ఎంఎన్ఆర్జీస్ వస్తే కొన్ని గ్రామాల్లో పనులు అవుతాయి. రెండోది కీలకమైన పుష్కరాల సమయంలో 3 నెలల పాటు కార్పొరేషన్ కమిషనర్ లేకుండా చేశారు. నిన్న మొన్న చేశారు. కొత్త యువ ఆఫీసర్ ఆయనకు అవగాహన ఉంది, ఏముండదు. ఇలాంటి సీనియర్ ఇప్పుడు ఏ విధంగా గైడెన్స్ తీసుకుని పుష్కరాలు పూర్తి ఉంచుతారని 2 ఏళ్ళు ఆయన్ని మధ్యలో 6 నెలలు మార్చారు. కలెక్టర్ గారు వాళ్ళు కదలరు. కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ అందరూ ఆఫీసర్లు వేశారు. సెట్ చేసుకుంటున్నాం. మనం నేను మాట్లాడాను సీఎం గారితో మాట్లాడిన తర్వాత అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము రికమెండ్ చేయటం కాదు, ఎలా చేద్దామని. మొన్ననే సీఎం గారు త్వరలోనే మీటింగ్ పెడదామన్నారు. మీటింగ్ పెట్టి ఏదో మాటలు స్టేట్మెంట్లు కాదయా, పనులు కావటం కావాలి నాకు. ఐఎమ్ వర్క్ మ్యాన్. ఇప్పుడు ఇన్నేళ్ళు ఉన్నాను. ఆ పార్టీ అధికారంలో ఉన్నా, మన పార్టీ అధికారంలో ఉన్నా, అధికారుల దగ్గరికి వెళ్ళి సంయమనం చేసి ప్రచార ఆర్భాటాల కంటే పనిచేయడం నా లక్ష్యం. వస్తున్నాం, డ్రైనేజ్ మీద అన్నిటి మీద మాట్లాడుతున్నాం. వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టిమేషన్లు అవుతున్నాయి. ఏ శాఖ ఆ శాఖ వర్కౌట్ చేస్తున్నాం. అన్నీ కలిపి స్క్రూటినీ చేసి ఏది ప్రయారిటీలో చేస్తారు. వాళ్ళు ఎండోమెంట్స్ కానీ, రెవెన్యూ కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ క్రోడీకరించాక మీటింగ్ పెట్టాక ఫండింగ్ ఎలాగా మనం ఎట్లాగైతే కుంభమేళాకి డబ్బులు బాగా ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు కూడా కొంత ఇస్తే బెటర్ అనేది ఉంటుంది. దాన్ని కన్స్ట్రక్టివ్గా ఇక్కడ చేసే ప్రతి పని రాబోయే తరాలకు ఉపయోగపడేలాగా ఉండాలని, పప్పులకి బెల్లాలకు కాదు అనేది నా ఉద్దేశం. రోడ్లు వేసినా, రోడ్లు వెడల్పు చేసినా, జంక్షన్లు ఇంప్రూవ్ చేసినా, రాజమండ్రి ట్రాఫిక్ కానీ మంచినీళ్ళు కానీ ఇబ్బంది లేకుండా చేయడం. ఇవాళ మీరు డబ్బులు అంటున్నారు, 9,20,00,000 రూపాయలు తెచ్చారు. R&B కాలువగట్టు రోడ్లు జేగురుపాడు నుంచి
కడిపిలంక దాకా 2,60,00,000 రూపాయలతో రోడ్డు మొదలైంది. ఇది కాకుండా కడియంలోనే మరో 3,20,00,000 జగురుపాడు రోడ్డు కడిపిలంక రోడ్డుకు 3,20,00,000 రూపాయలు టెండర్ పిలుస్తున్నారు ఇవాళ. ఇది కాకుండా బొమ్మూరు కేశవరం రోడ్డు 3,50,00,000 రూపాయలు. డబ్బులు లేనప్పుడు ఎలా చేస్తారు సార్ మీరు? మరి అదేగా ఎట్లా చేస్తున్నామో మీరే ఆలోచించుకోండి. చేస్తున్నాం ఇదిగో ఆర్డర్లే, ఇదిగో జియో నెంబర్లతో సహా, కొట్టి మాటలు కాదు. ఇది ప్రాసెస్ చేస్తే అవుతుంది. పనిచేసే విధానం నేర్చుకోవాలి. నేను ఒకటే చెబుతున్నా, ప్రచారాల కంటే పని ముఖ్యం. చాలా చోట్ల ఫ్లెక్సీలు ఎక్కువైపోతున్నాయండి, పనులు ఎక్కువైపోతున్నాయి. ఇదిగో నియోజకవర్గంలో ఏం చేయాలో ప్లానింగ్, యాక్షన్ ప్లాన్, ఏ ఊర్లో ఏం చేయాలో ప్లానింగ్ ప్రకారం వెళ్తాం. అనుభవం దానికి ఉపయోగపడాలి. మీ అనుభవం నేను చివరిగా ఒక 2 నిమిషాలు కూర్చో రాంగ్ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అయిపోయింది కదా ఇది. అసెంబ్లీ ఎందుకంటే ఈ మధ్య చాలా బ్యాడ్గా ప్రచారం చేశారు కొంతమంది. అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని తప్పుదారి పట్టించడం, ప్రజలు తప్పుదారి పట్టించడం. వాళ్ళకు గుణపాఠం రావాలంటే మీరు కూడా ఇంటే ఒకసారి జగదీష్ వాట్సాప్లోనా? మైక్ ఏది? మైక్ ఏది? మైక్ ఏదిరా? సార్ ఆ మైకులు కనపడితే సార్ మీకు ఎక్కిసారు. మైక్ వినపట్ల. దగ్గర పెట్టుకుంటే ఆ మైకుల్లో వచ్చేస్తారు. మీకు వెళ్తుంది, అందరికి వెళ్ళాలి కదా. మాకు వచ్చిన రాకుండా అందరికీ వెళ్ళాలి. అదే అదోలండి ఏ మైక్ ఒక్క నిమిషం. బ్లూటూత్ మైక్ ఉంటుంది, ఈసారి తీసుకుంటాం. లేట్ చైర్స్ ఉండవు. ఒక 2 నిమిషాలు. మైక్ తేడానికి వెళ్ళారు అలా మైక్ అక్కడ వద్దన్నారు ఇలా, అందుకని పెట్టారు. రైల్వే స్టేషన్ ల్యాండ్ ఇవ్వట్లేదని రూపాయి పని మొదలెట్టి 273 కోట్లు పని అన్నారు. రైల్వే స్టేషన్ కేంద్రం నుంచి తెచ్చారు. మీ 16వ డివిజన్ వైపు అయిపోయింది, ఒక పని చేయలేదు. టెండర్లు అయినాయి అన్నారు. టెండర్లు అదే పని జరుగుతుంది అంటున్నారు. రైల్వే ఉన్నతాధికారులు ఏ చిన్న చిన్న అసలు మేజర్ తీసేసి చేయాల్సింది. పుస్తకాల గురించి మరి ఎప్పుడు జరుగుతారు? అది మీరు దృష్టిలో ఉండాలి. నాకు ఉన్న అవగాహన నేను రికార్డ్ చేసుకుంటున్నా. నేను ఇచ్చేది నా సలహా నేను చెప్తా. వాళ్ళు ఏం బాధపడతారో అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు స్టేడియం రోడ్డు వైడెన్ చేయాలంటారు, చాలా క్రిటికల్ కేసు అది. గోదావరి గట్టు నుంచి స్టేడియం దాకా వెడల్పు చేసి రావాలంటారు. అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, వాళ్ళకి అర్థం కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది. అది తెలుసుకోకుండా చేసేద్దాం ఉన్నారు అనుకో. ఇప్పుడు ఒకసారి చేయాలంటే చాలా కాంపన్సేషన్ ఇవ్వాలి, బోల్డ్ కాంపన్సేషన్ ఇవ్వాలి మెయిన్ రోడ్డు మీద చేయాలంటే. అది ఎట్లా చేయాలా ఏంటి అనేది చూస్తున్నాం. ఇది అవుతుంది, తాడితోట మొదలెడతారు.
ఆడితో మొదలెట్టుకుని వెళ్ళిపోతాం. ఆల్రెడీ ప్రాసెస్ అయింది. ఏమయ్యా రాంబాబు? ప్రాసెస్ అయింది సార్, మార్కింగ్ ఇచ్చారు సార్. సార్ ఇప్పుడు వేసిన కమిషనర్ గారు కొంచెం అవగాహన అభిమానాన్ని కొత్తోడు దాకా మంచిగానే అన్నారు. కలెక్టర్ గారు కూడా అవగాహన ఉన్నారు. సార్ ఎందుకు ఎలక్షన్ పెట్టిస్తారు? ఏ అనుభవం ఒక నిమిషం, ఏం అయితలేదా? ప్రాసెస్ నాకు స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి రూరల్ సిటీ కలిపి వార్డు రూరల్ మండలం కూడా విను అమ్మాయి హలో 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 ఆల్రెడీ లైవ్ హలో ఇంకా అవ్వలేదు. హలో ఓకే సార్. హలో ఏ పుష్కరాలన్నీ అలసిపోయింది. హలో ఏమైంది? బిఫోర్ ఫస్ట్ హలో 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 ఒక్క నిమిషం తమ్ముళ్ళు. సైలెన్స్ ప్లీజ్. సార్ సౌండ్ పెట్టి సౌండ్ పెట్టి హలో దీంతో రావట్లేదు. రాదు వస్తున్నారు. పెట్టామయ్యా. అదేనండి. హలో ఒకసారి చూడు. మీరు చెప్పండి సార్, మీరు నిజమే చెప్తారు. ఆ? వాట్సాప్లో వేసాను సార్. మీరు విషయం చెప్పారు, మీరు వేసేది గ్రూప్ ఓకే మీరు చెప్పండి. విషయం బ్రీఫ్గా చెప్పండి. అదే చెప్తాను. అదే సార్ రండి. చెప్పండి సార్. ఈ సార్ బ్లూటూత్ స్పీకర్ ఒకటి కొన్నారు సార్. బ్లూటూత్ స్పీకర్ కొన్నారంట. సౌండ్ మా వాడు బాగానే ఖర్చు పెడతారు కానీ ఉపయోగించుకోవడం నేను రాదు. చెప్తానండి సార్. చెప్పండి సార్, చెప్పండి మధ్యలో ఇప్పుడు ఆ రోజున ఆ రోజున వెరీ క్లియర్గా సబ్జెక్ట్ మీద వెళ్ళాం. సబ్జెక్ట్ మీద ఆర్గ్యూ అయింది. దాని మీద ఎందుకంటే నేనే కాదు, మొత్తం చాలామంది ఎమ్మెల్యేలు కూడా జోక్యం చేస్తున్నారు దాంట్లో. అది నేను కొంచెం గట్టిగానే ఆర్గ్యూ చేసాం. అది ఎవరినో ఒక మంత్రినో ఒక పార్టీనో ఒక వర్గాన్నో చేసేది కాదు. అది ఇష్యూ బేస్డ్ ల్యాండ్ గ్రాబర్స్. ఆ ల్యాండ్ గ్రాబర్స్ కొంచెం భూములు కబ్జా చేస్తారు. దాని మీద డిబేట్ వస్తుంది. ఇంటర్ఫీర్ అయి చెబుతాం. మీద ఎలా యాక్షన్ తీసుకోవాలో
సీనియర్గా చెప్తాం సమస్యల మీద. హెల్త్ సమస్య మీద హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతాం, ఒక్కోసారి నిలేస్తాం. మా అధికారులు అడుగుతారు, మా నియోజకవర్గంలో పలానా హాస్పిటల్ బాగాలేదండి, డాక్టర్లు లేరండి అని అంటారు. అది తప్పేం కాదు కదా అడగడంలో. అది తెలివి తక్కువతనంగా చేసే వాళ్ళకి మీకు కూడా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా వేదిక దుర్మార్గంగా వ్యవహరించే శక్తులు కూడా ఉన్నాయి. తిమ్మిని బమ్మిని చేసి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, కులాల మీద మతాల పేరుతో రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మీద ఒక కన్నేసి ఆలోచించని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కట్ చేస్తారు, తప్పుడు కేసులు కూడా పెడతారు. కొంతమంది నాయకులు ఏంటంటే తప్పుడు కేసులు పెట్టించి కుటుంబాన్ని రోడ్లు పాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ మరీ మార్పింగ్ వచ్చాక మరీ దారుణంగా ఉంది. ఆ సినిమా వాళ్ళ చూసి ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా. సుప్రీంకోర్టు పాపం ఏమీ చేయలేక సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు మైక్లో రావట్లేదు? ఆయన ఏం మాట్లాడాడో వినిపిస్తాను. చూసిన తర్వాత నేను అప్పుడే పుట్టాను, 4 ఏళ్ళ తర్వాత 2 లక్షలు అనిపిస్తాను. నేను అప్పుడే పుట్టాను, 4 ఏళ్ళ తర్వాత 2 లక్షలు అనిపిస్తాను. డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మీరు నేర్చుకోవడానికి రోజు రాత్రిగా ఎక్సైజ్ చేయండి. మా పర్వాలేదు ఫోన్ చేసే విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాము. అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టి ముందుకెళ్తాను. ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడుతున్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా మీరు ఎవరు భయపడుతుంటే మాట్లాడి నేను మాట్లాడాను. ఆ రోజున మాట చెప్పారు సార్, ఆ రోజున సముద్రాలు చిరిగినప్పుడు ఆహారం ఉంటుంది, ఎవరు మిగడానికి సిద్ధంగా లేరు, అలాగే ఈ రిఫార్మ్స్ ఆహారం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను. వచ్చింది నన్ను ముక్కుడిపోయింది. కానీ దేశాన్ని ఏం చేశారు? ఇవాళ దేశంలోనే రిఫార్మ్స్ వస్తాయి. దేశంలో రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇవాళ పవర్ అవసరం కూడా తెలుస్తూ ఉంది. మీటర్ పాటు మేము 82 నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాడు, బ్యాక్ బుల్లెట్లు ఇచ్చేవాడు. అలాగే ఫోన్లు పనిచేసి ఫోన్లు వచ్చేది. సరే ఇవాడు ఫోన్లో కూడా రిఫార్మ్ మీరే కాదు, మొత్తం రిఫార్మ్స్ డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత రెగ్యులేషన్ చేసిన తర్వాత మార్పు వచ్చేసి ప్రపంచానికి అందుకుంటున్నాం. కనుక మన బిడ్డలకి దేశాల్లో మన బిడ్డల్లో వచ్చిన రోజు చూసుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్, మీరు ఇచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలకు వాళ్ళ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మీరు తీసుకున్న నిర్ణయమే కాదు. వాళ్ళు హైదరాబాద్ చేస్తే మాకు బాధగా ఉంది. బాధ ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు కనిపిస్తా ఉన్నాం. హైదరాబాద్ చూసినప్పటికీ సైబరాబాద్ కానీ ఏదైనా వస్తే మీరు చేసిన పునాది అదన్నా హైటెక్ సిటీ ఇవాళ ఎలాంటి రకం తయారైంది మీరు తీసుకొని పంపిస్తుంది. ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చారు సార్, చదువుకుంటున్నారు. 40 ఏళ్ళు మీరు చెప్తున్నారు, 40 వాళ్ళు కానీ ప్రపంచం ఎందుకంటే ఏదైతే అదే మనకి అమెరికా మించిపోయే మార్కెట్ ఇండియాలో ఉంది. దానికి తగినట్టుగా యంత్రాలు తయారు చేస్తున్న పద్ధతులు అంటున్నాం. సాధ్యమా అవుతుందా లేదా చాలా మంది పంపిస్తారు. మీరు ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి సాధ్యమని నిరూపిస్తారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి త్యాగం ఏంటంటే ఒక రాక్షస ప్రభుత్వం నుంచి నమ్మకం కోల్పోయిన రాష్ట్రాన్ని మన నమ్మకం కలిగించి పెన్షన్ రావడానికి ఉపాధి లభించడానికి కారణమైనటువంటి ఈ కృషి నేనేదన్న నమ్మకం కాన్ఫిడెన్స్ మా అందరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది. కృషి చేస్తాం, మేము కూడా ఎంతవరకు వీలైనంత కృషి చేస్తాం. ఒకటి రాష్ట్రం అంతా కూడా మనకి
చాలా మంది చేయాల్సింది ఏంటంటే మీరు విజయంలో వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలని నిర్ణయించారు. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వెనుకబడ్డ ప్రాంతాలకి బ్రహ్మాండాన్ని వెలుగునిస్తా ఉన్నారు. మనం అనంతపూర్లో చూసినా, తిరుపతిలో, చిత్తూరులో చూసినా ఆ డెవలప్మెంట్ మాకు వెనుకబడ్డ ప్రాంతాల్లో డెవలప్మెంట్ మాకు కనపడతా ఉంది. వ్యవసాయంలో మాకు కనపడతా ఉంది. మరి అందుకనే మీరు ఎంచుకున్న సూత్రం ముందుకెళ్తున్నాం. మనందరూ ఒకటే తెలుగు జాతి ముందుకెళ్ళాలంటే ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం. మళ్ళా రాక్షసులు వస్తారు అనే నమ్మకం ఎవరిలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే బాగా ఇంటర్ప్రిటేషన్ చేస్తాను ప్రయత్నం చేస్తా ఉన్నారు. గోగులు మాట్లాడుతున్నారు, తప్పులు మాట్లాడుతున్నారు. ఇక వచ్చే అవకాశం లేదు. 20 ఏళ్ళు 40 శాతం ఏళ్ళు డిప్యూటీ పరిస్థితి మనం కల్పించాల్సిన పరిస్థితి ఉన్నది. కాన్ఫిడెన్స్, పెట్టుబడిదారులకు కాన్ఫిడెన్స్, ప్రజలకి కాన్ఫిడెన్స్. ఇది 30 సంవత్సరాలు 40 సంవత్సరాల రాష్ట్రానికి కట్టుకున్న చంద్రబాబు గారు ఒక కార్యక్రమం ముందుకు సాగాలని సవినీయంగా మనం చేస్తూ మీరు చేసిన కృషికి మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, మీకంటే ఎక్కువగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు పేరు చెప్తారు సార్. నేను ఉద్యోగుల గారిని అభినందిస్తున్నాను. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయన కానీ చెబుతూ కూడా నేను ప్రశ్నించాలని చూస్తున్నాను. ఏదైనా చెప్పి కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ కూడా ఓనర్షిప్ తీసుకొని మాట్లాడతాను. ఇప్పుడే రెస్పాన్సిబుల్ నేను చూశాను. డెఫినెట్ పాత రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదే చట్టసభలో నేను చాలాసార్లు చర్చించినట్టు టెలికమ్యూనికేషన్ సెక్టర్ ప్రైవేటైజేషన్ ఉంది. ఏ రెగ్యులేషన్స్ మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడితే నా మీద ఎన్ని విధానం ఇది చేశారు. చాలా హైలైట్ అయిందండి. ఎన్ని పెడతారు బాబు గారిది అండి. చాలా మంది చాలా వ్యూస్ వచ్చినాయి. చాలా కానీ ఎప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. ఇంకా ఎంత ఇచ్చారు. డాక్టర్ మహిళల్ని ప్రోత్సహిస్తే నేను ఇంటికంటే రోడ్డు కూర్చున్నాడు అని చెప్పి ఎక్కాలు చేశారు, ఎక్సెట్రాలు చేశారు. కానీ అధ్యక్ష ఒకటి మాత్రం సాటిస్ఫాక్షన్, మనం చేసే పనులు చేస్తారు. సుదీర్ఘ రాజకీయాల్లో నేను మనుగడ సాధించానంటే నేను అనుకున్నది, నేను చేసిన కష్టాన్ని అనుకున్నా, నేను చేసిన ఫలితం చౌదరి గారు అంటున్నారు. తెలంగాణ ఏదో పోతే బాధగలుగుతుంది. ఏం బాధలు వాళ్ళు బాగుండాలి. వాళ్ళకంటే ఇద్దరు సమానంగా ముందుకు చెప్పే వాళ్ళు తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే కార్యక్రమం. భారతీయులుగా మనందరం ఇండియన్, భారతదేశంలో ఉండే భారతీయులు కూడా ముందుకు తీసుకుందాం. అందుకే నేను ఒక మాట చెప్పాను. నేను చాలా మంది పాలిటిషియన్స్ చూశాను ఈ విషయం తెలుసుకోవాలి. కానీ ఒకప్పుడు నేను టెక్నాలజీ మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేది. నేను వాళ్ళ వెనకాల పడి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఇంక విధిగా పరిస్థితుల్లో వాంఛాలంటే చేసిన తప్ప మేము చేయలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. సార్ మీరు ఎందుకు పంపించారు అసెంబ్లీకి? నేను చాలా